హైదరాబాద్ లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలో 1 ఎకరా భూమి, కర్ణాటకలో 3 ఎకరాల భూమి, అలాగే జహీరాబాద్ లో 6 ఎకరాల భూములకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భీమిరెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు, వాటిని అధికారులు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా భారీగా బంగారు ఆభరణాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ముఖ్యంగా డీజీపీ కార్యాలయంలో స్టేషనరీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమిరెడ్డి నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే సోదాలను కీలకమైన డైరీని ఏసీబీ అధికారులతో స్వాధీనం చేసుకున్నారు. డైరీ ఆధారంగా 15 మంది బినామీలు గుర్తించారు. అయితే హైదరాబాద్, బషీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్, మొమిన్పేట్ ప్రాంతాల్లో మొత్తం 16 ఆస్తులు అయితే గుర్తించారు. ఇప్పటి వరకు కూడా సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ వర్గాలు అయితే గుర్తించాయి. అయితే ముఖ్యంగా మొమిన్పేట్ లో స్నేహితుడి పేరుతో ఒక ఫామ్ హౌస్ కూడా గుర్తించారు. గచ్చిబౌలిలో కుమార్తె పేరిట ఉన్న ఒక అపార్ట్మెంట్ ను గుర్తించారు. బెంగళూరులో బంధువు పేరిట ఉన్న ఎకరం స్థలాన్ని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఓ బినామీ నివాసంలోనే 40 లక్షల నగదును కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే భీమిరెడ్డి ఇంట్లో కిలో బంగారాన్ని ఇప్పటికే అధికారులు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లు కూడా ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే మరో 2 రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలిసింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు భీమిరెడ్డి ఇళ్లతో పాటు మరికొన్ని ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో కూడా ముఖ్యంగా భారీ ఎత్తున ఇటు డాక్యుమెంట్స్ తో పాటు బంగారు ఆభరణాలు, అలాగే మద్యం బాటిల్ కూడా దొరికినాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే ఏసీబీ అధికారులుగా నిర్వహించారు. ఇప్పటి వరకు భారీగా ఆస్తులను అయితే గుర్తించారు. ముఖ్యంగా బెంగళూరు నగరాల్లో కూడా 1 ఎకరా భూమి, అంటే ముఖ్యంగా కోట్లలో విలువ చేసే భూమి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి కూడా బెంగళూరులో 1 ఎకరా భూమిని గుర్తించే, కర్ణాటకలో 3 ఎకరాల భూమి, అలాగే జహీరాబాద్ లో 6 ఎకరాల భూములు కూడా ఉన్నట్లు గుర్తించారు. భీమిరెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేజీ పైన బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా భీమిరెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లలో, అతని స్నేహితుల ఇళ్లలోని, అలాగే ఇప్పుడు దొరికిన డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో కొన్ని బినామీ పేర్లతో ఆస్తులు ఏవైతే కొన్నారో, అలాగే నగదులు ఎక్కడ పెట్టారో, అలాగే బంగారు ఆభరణాలు ఎక్కడ పెట్టారో కూడా ఈ డైరీలో కూడా చాలా కీలకంగా రాసుకున్నారు. ప్రస్తుతం ఈ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. మరొక 2 రోజుల పాటు సోదాలు ఇంకా కొనసాగే అవకాశం అవుతుంది. అయితే భీమిరెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్స్ కూడా గుర్తించారు. వాటిని కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.